భగవద్గీత ముందు ప్రమాణం చేసి కూడా చెప్పారు, లిక్కరు నా జీవితంలో ముట్టలేదు, లిక్కర్ జోలికి వెళ్ళలేదు, లిక్కర్ వ్యాపారం చేయలేదు, లిక్కర్ ఆదాయం నా జీవితంలో ఆశించలేదు, ఆశించను కూడా. కారణం నా కుటుంబంలో 2 చనిపోయారు, మా నాన్న, నా తమ్ముడు. ఆ రోజే మా అమ్మకు మాట ఇచ్చాను, నా జీవితంలో లిక్కర్ జోలికి వెళ్ళను, మనసా వాచా కర్మేనా చెప్తున్నాను. లిక్కర్ జోలికి నేను వెళ్ళలేదనే విషయం చుట్టూ వాళ్ళకు కూడా తెలుసు అన్నది నా భావన. లిక్కర్ ఆదాయం ఆశించలేదన్నది కూడా తెలుసు. అయితే ఈరోజు ఆస్తులు చెప్తుంటున్నారు, ఎప్పుడో 100 సంవత్సరాలు ముందు కట్టిన ఇల్లు కూడా చెప్తుంటున్నారు. ఒకటే చెప్తున్నా, నిజంగా కానీ లిక్కర్ ఆదాయంతో నేను సంపాదించాలని చిట్టు వాళ్ళ మనస్సాక్షికి, ప్రభుత్వం మనస్సాక్షికి అనిపిస్తే ఖచ్చితంగా జప్తు చేయొచ్చు, స్వాధీనం చేసుకోవచ్చు. ధర్మం, న్యాయం కూడా. నేను తప్పు చేయనప్పుడు, నాకు సంబంధం లేనప్పుడు ఇలా చేయడం ఎంతవరకు న్యాయమో ఆలోచించాలి. ప్రభుత్వానికి మా మీద కక్ష సాధింపు చర్యలు పాల్గొనవచ్చు, కానీ పారదర్శకంగా ఉండాల్సిన అధికారులు కక్ష సాధింపు చర్యలకు పోవడం అన్నది అధర్మం అని తెలియజేస్తున్నాను. మీకు ఒక్కటే ఈ ద్వారా తెలియజేస్తున్నాను, ఎంతకాలం నన్ను జైల్లో పెట్టి ఈ ప్రభుత్వం ఆనందించాలనుకుంటుందో, ఎంతకాలం నా పైన కక్ష సాధింపు చర్యలు చేస్తే ఈ ప్రభుత్వం సంతోషిస్తుందో అంతకాలం జైల్లో పెట్టుకోమనండి. భగవంతుడు నా శక్తి, ఆ ధైర్యం నాకు ఇచ్చారు. ఏ రకమైన ఇబ్బంది లేదు. నా మనసులో చెప్పాలనుకున్న అన్ని అంశాలను కూడా నేను కోర్టులో కూడా, నిండు కోర్టులో కూడా తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా చెప్తున్నా, ఆలస్యమైన న్యాయం గెలుస్తుంది, న్యాయస్థానంపై నమ్మకం ఉంది. ఈరోజు నా జప్తు విషయం తీసుకొచ్చారు కాబట్టి, సంబంధం తీసుకొచ్చారు కాబట్టి మేము చెప్తున్నా, నిజంగా మరలా చెప్తున్నా, నా మనతా బాత కర్మైన నేను తప్పు చెయ్యలేదు, చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నా. అయినా ఇబ్బంది లేదు, భగవంతుడు ధైర్యం, ఆ శక్తి నాకు ఇచ్చాడు. కానీ భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా చేసిన తప్పుకి భగవంతుడు ఖచ్చితంగా గమనిస్తాడు. నేచర్ ఇస్ గ్రేట్, గాడ్ ఈస్ గ్రేట్. కాలం మటుకు ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్తుంది. చేసిన తప్పుడు కేసు కాలం సమాధానం చెప్తుంది. అన్ని విషయాలు కూడా నేను చెప్పడం జరిగింది. మరలా చెప్పబోతున్నా, ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఎంతకాలం తీసుకెళ్తుందో, ఎంతకాలం తప్పుడు కేసులు శిక్షిస్తుందో, చేయని తప్పులకి ఎంతమందిని ఇబ్బంది పెడుతుందో చెప్పండి. అన్ని భగవంతుడు గమనిస్తున్నాడు. ఆలస్యమైన న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా తీరుతుంది.